దసరా సందర్భంగా గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు రాజలక్ష్మి అమ్మవారికి పునీతిగా అమ్మవారికి 11 చొప్పున చీరలు పంపడం జరిగింది. అది గత సంవత్సరం అయితే 5 చీరలు 5 రోజులు చేశారు. ఈ ఏడాది విశేషమైన పూజా సందర్భంగా 11 చీరలు వారు పంపడం జరిగింది. చాలా సంతోషం. ఈ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు పిఠాపురం వాసం అందరి మీద ఉండాలని, మన నియోజకవర్గం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని మనపూర్వకంగా పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ కూడా అభిలాషిస్తున్నారు. వారి కోరిక ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతుంది. తప్పకుండా ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మీ అందరి మీద కూడా ప్రశంసాలని మనపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ రోజు దసరా సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా రాజరాజేశ్వరి అమ్మవారికి అలాగే పురోహితిక అమ్మవారికి ఎవరైతే శాసనసభ్యులుగా ఉంటారో వారు ఈ అమ్మవారికి ఈ నవరాత్రులు అన్ని రోజులు కూడా ఈ సారీస్ అలంకరణ చేసి ఇక్కడ నుండి ప్రజలకి దర్శనం ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు 22 సారీస్ పంపించి ఆ దేవుడికి సమర్పించవలసిందిగా కోరడం జరిగింది. ఆయన ఒక మంచి ఆలోచనతో, మంచి ఉద్దేశంతో ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలి, ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా చేయడానికి ఆయన అహర్నిశలు చేస్తున్న కృషిలో భాగంగా, అలాగే ఇక్కడ భక్తులు ఏదైతే నమ్ముకుంటున్నారో దాన్ని కూడా ఎక్కడ కూడా తోస తప్పకుండా మన శ్రావణ శుక్రవారంలో సారీలు ఇవ్వడం దగ్గర నుంచి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టే కార్యక్రమం దగ్గర నుంచి ఆయన త్రికరణ శుద్ధిగా ఈ పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం, పిఠాపురం ప్రజల యొక్క సంక్షేమం కోసం ఆయన చేసే ఆలోచన విధానాలు ఆ దేవుడు ఎల్లవేళలా ఉండాలని, ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఆయన ఊపిరిన్నంత వరకు ఆ దేవుడికి ఆయనే ఈ కానుకలు పంపించే విధంగా ఉండాలని చెప్పి మనసావాస కోరుతున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.